మాధవిరెడ్డిపై వంశీ అనుచరుల దౌర్జన్యం. కడప నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డిపై గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరులు దౌర్జన్యానికి తెగబడ్డారు. మాధవిరెడ్డి గారు తన సొంత పనుల నిమిత్తం చిన్న ఔటపల్లిలోని ఓ మెడికల్ కాలేజీకి వెళ్లి తిరిగి స్వస్థలానికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ ఘటన జరిగింది. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా రోడ్డు పక్కన వైసీపీ సిద్ధం పేరుతో ఏర్పాటు చేసిన భారీ కటౌట్లను ఫోటో తీసి సి విజిల్ యాప్లో ఫిర్యాదు చేసే క్రమంలో వంశీ అనుచరులు మాధవిరెడ్డి గారు ప్రయాణిస్తున్న వాహనానికి ముందు కారు వెనుక నుంచి బైకు ఉంచి ఆమెను నిర్బంధించారు. అనంతరం ఇద్దరు మహిళలతో కలిసి గుంపులుగా చేరిన వంశీ అనుచరులు మాధవిరెడ్డిపై దాడి చేసే క్రమంలో ఆమె కారు అద్దాలు పగలగొట్టేందుకు విఫలయత్నం చేశారు. నేను గన్నవరంలో వస్తూ ఉంటే నాకు ఈ సిద్ధం పోస్టర్ కనపడింది. ఇది నేను అక్కడ కార్ నిలిపి ఈ సిద్ధం పోస్టర్ ఫోటో తీసుకొని సి విజిల్ యాప్ లో వేద్దామని చెప్పేసి ఫోటో తీస్తుంటే అది దాని పక్కన వంశీ గారి ఆఫీస్ ఉందంట. ఆఫీస్ లోంచి దాదాపు 30-40 మంది వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళు వచ్చేసేసి ఇలా నన్ను అటాక్ చేసేసి వీళ్ళు కంప్లీట్ గా నన్ను ముందుకు వెనక్కి పోనీకుండా వీళ్ళు ముందు పక్కన ఒక వెహికల్ తీసుకొచ్చి పెట్టి వెనక పక్కన ఇంకో స్కూటర్ ని తీసుకుపెట్టి నా కారు టైర్ల కింద రాళ్లు పెట్టేసి కంప్లీట్ గా అటగాయించే జరిగింది. అందులో ఇద్దరు ఆడవాళ్లు కూడా నా గ్లాస్ పగలగొట్టడానికి ట్రై చేశారు, పగలగొట్టలేకపోయినారు. ఇమ్మీడియట్ గా నేను 100కు ఫోన్ చేశాను. బికాజ్ వీళ్ళందరూ నన్ను అటాక్ చేస్తున్నారని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాను. ఈ విధంగా మీరు కోడ్ అయితే స్టార్ట్ అయింది కదా, ఈ విధంగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లాగ్ కలర్లు, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ గన్నవరం లాంటి మెయిన్ రోడ్ లో ఎందుకున్నాయి? ఓకే, గన్నవరంలో ఉన్న వైసీపీ వాళ్ళకి కోడ్ ఇంకా స్టార్ట్ కాలేదా? గన్నవరంలో ఉన్న ఆఫీసర్లకి ఇంకా కోడ్ స్టార్ట్ కాలేదా? అంతలో విషయం తెలుసుకున్న గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గారు ఆయన అనుచరులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని మాధవిరెడ్డి గారిని క్షేమంగా అక్కడి నుంచి పంపారు. ఆడపడుచు అనేది లేకుండా ఒక వాళ్ళ డాక్టర్ ఇద్దరు ఆడవాళ్ళు కారులో ఉంటే ఇంతమంది దాడి చేయటం బహుశా రాష్ట్రంలో ఎక్కడ జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇదేనా నీ శాంతి భద్రతలను ముఖ్యమంత్రిని కూడా స్ట్రైట్గా అడుగుతున్నా. నీ పార్టీలో నేను పనిచేశా, ఈ నియోజకవర్గంలో నేను పోటీ చేశా. నా ఇన్ఛార్జ్ కోసం ఆశపడి ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళు నేను నువ్వు కలిసి పని చేయమంటే పని చేయలేనని చెప్పా. నేను పార్టీ మారా. నేను నిన్ను పన్నెత్తి మాటంలా రాష్ట్రంలో శాంతి భద్రత అమలు చేసే ప్రసక్తే లేదని నువ్వు భావిస్తుంటే నీ ప్రభుత్వానికే మాయన మార్చా. ఇంకెన్నాళ్ళు ఉంది ప్రభుత్వం? 40 రోజులు ఉంది. కనీసం ఈ చర్మాంకంలో అయినా 40 రోజులైనా లా అండ్ ఆర్డర్ని కాపాడకపోతే 1955 తర్వాత అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఇది. 1955 తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత భాష మీద దాడి చేసిన ప్రభుత్వం ఇది. అలాగే సిద్ధం అంటున్నారు, ఇలాంటి వాటిగా సిద్ధం. అలాగే వైనాట్ 175 అనేది ఒక పెద్ద నినాదమే కదా, అదో పెద్ద ప్రజాస్వామ్యం మీద దాడిగా నేను భావిస్తున్నా. అంటే ప్రశ్నించే గొంతుకులు వద్దానా? ఇలా ఎక్కడ పడితే అక్కడ కేసులు, పోలీసు ఎట్టాగే నడుపుదాం అనుకుంటున్నారా? వైసీపీ ప్రభుత్వం ఆలోచించుకోవాలి. వైసీపీ గూండాల దాడి ఘటనపై మాధవిరెడ్డి గారు డైల్ 100ను సంప్రదించగా అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితులను వదిలి మాధవిరెడ్డి గారిపైనే కేసులు పెడతామని బెదిరింపులకు దిగారు. యార్లగడ్డన్న ఇంతమంది కార్యకర్తలు వచ్చి నన్ను కాపాడాల్సి వచ్చింది. నార్మల్ పౌరుడి పరిస్థితి ఏంది ఈ రాష్ట్రంలో? ఏంటి వాళ్ళకి సేఫ్టీ? ఈ రోజు 60 మంది మూకుమ్మడిగా ఒక మెయిన్ రోడ్ లో 5 గంటల ప్రాంతంలో సాయంత్రం వచ్చి అటాక్ చేస్తున్నారంటే మహిళలని చూడకుండా మళ్ళీ వాళ్ళకి వత్తాసు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళు నా మీద కంప్లైంట్ పెట్టారంట. ఎందుకంటే నేను ట్రాఫిక్ జామ్ చేస్తున్నానని. నన్ను పోనీయకుండా వెనక పక్కన ఒక వెహికల్, ముందు పక్కన ఒక వెహికల్, నా టైర్ల కింద రాళ్లు పెట్టి ఆపేసేసి వాళ్ళు నన్ను అటకాయించి నా మీద దాడి చేయనీకి వస్తుంటే వాళ్ళకి ఆ రాళ్లు కనపట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ కి. ఉల్టా నన్ను ట్రాఫిక్ అంతరాయం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు పోలీస్ స్టేషన్ రావాలని చెప్తున్నారు. నేను 100కి కూడా డైల్ చేయడం జరిగింది. దాని సాక్ష్యాలు, నా కంప్లైంట్ డీటెయిల్స్ కూడా కంట్రోల్ రూమ్ లో ఉంటాయి. నేను ప్రశ్నిస్తున్నాను, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తా ఉంది?
వన్ సైడెడ్ ఒత్తాస పడుతున్న పోలీసుల మీద మీ యొక్క యాక్షన్ ఏంటి? మీరు వచ్చారు కాబట్టి, మీరు ఫోటో తీసుకున్నారు కాబట్టి మీ మీద కంప్లైంట్ ఇస్తారంట. ఓకే, నేను ఇప్పుడు వైసీపీ యొక్క బ్యానర్లని ఫోటో తీసుకుంటే పోలీసులు నా మీద కంప్లైంట్ పెడతారంట. ఏ విధంగా పెడతారో నేను ప్రశ్నిస్తున్నాను, ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తున్నాను. దీనిపై యార్లగడ్డ గారు ఆయన అనుచరులతో కలిసి ఆందోళనకు దిగగా తోకముడిచిన పోలీసులు ఘటనా స్థలం నుండి వెళ్లిపోగా ఘటనా స్థలానికి చేరుకున్న నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి అనుచరులు ట్రాఫిక్ ను క్లియర్ చేసి మాధవి గారికి తోడుగా వెంకట్రావు తన కార్లను అనుచరులను పంపించారు.